హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఎండలకి బాగున్నారా? చూడండి, మీకోసం స్పెషల్గా రెడీ అయ్యి వచ్చాను. బాగున్నానా? సో సింపుల్గా ఈ బ్యాంగిల్ మీరు చాలాసార్లు చూస్తూ ఉంటారు. సో ఈ కమ్మలు వచ్చేసి మా అమ్మవి. యాక్చువల్గా అమ్మ పెద్ద తమ్ముడి పెళ్ళప్పుడు బ్లూ డైమండ్స్ అని తీసుకున్నారనమాట. సో అవి నాకు ఇచ్చారు. నేను మళ్ళీ వేరేగా ఇవి కట్టించుకున్నాను. సో ఈ కమ్మలు పెట్టుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. మా అమ్మతో ఉన్నట్టు ఉంటుందన్నమాట. ఇకపోతే దీని గురించి చెప్పాలి మీతో. యాక్చువల్గా మీకు ఒకసారి చెప్పాను. ఒకసారి మా మ్యామ్ ఒకళ్ళు వచ్చి నువ్వు చదివిన చదువేంటి లలిత, నువ్వు చేసే పని ఏంటి అని, నేను శారీస్ బిజినెస్ చేసేటప్పుడు తిట్టారు నన్ను అనేసి. ఆ మ్యామ్ ఇచ్చారు, మా ఉమారెడ్డి గారు అనేసి, నా అడ్వైజర్ అనమాట ఎంఎస్సిలో. చాలా మంచి ఆవిడ. ఫస్ట్లో కొంచెం ఫైటింగ్ ఉండేది కానీ తర్వాత చాలా క్లోజ్ అయిపోయాము. ఈ మధ్య టచ్లో లేను. మ్యామ్ నెంబర్ తీసుకోవాలనుకున్నాను కానీ జస్ట్ మిస్ అయ్యాను అనమాట. మ్యామ్ మీరు కానీ చూస్తుంటే ఈ వీడియో ఒక్కసారి నంబర్ పెట్టండి మ్యామ్, మిమ్మల్ని కలుస్తాను నేను తప్పకుండా. సో మ్యామ్ ఇచ్చేసి దాదాపు 21 ఇయర్స్ అయిపోయింది. ఇవి ఇచ్చేసి హార్నెట్స్ అని ఆవిడ యూఎస్ నుంచి తెచ్చిచ్చారు నాకు పాపం గిఫ్ట్గా. అవి అలానే పెట్టాను. నేను నా గిఫ్టుల్ని ఒక్కటి కూడా పోగొట్టుకోను. నా ఫ్రెండ్స్ కాలేజ్ డేస్లో నాకు చిన్న చిన్న గిఫ్ట్లు ఇచ్చారు, అవి కూడా పెట్టుకొని ఉన్నాను. అలానే మా నాన్నగారు మా అమ్మ నాకు గ్రీటింగ్స్ పంపించేవాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు, అవి ఉన్నాయి. మా పెద్ద తమ్ముడు పంపించినవి, మా మరదలు పంపించినవి, మా చిన్న తమ్ముడు పంపించినవి అన్నీ అలా దాచిపెట్టుకొని ఉంటాను. అవి చూస్తుంటే పాత రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. చాలా సంతోషంగా ఉంటుంది. ఇకపోతే ఇది ఎందుకు చెప్పాలనుకుంటూ ఉన్నానంటే, జనరల్గా ఈసారి ఇలా చూస్తే మీకు నచ్చదు కదా. ఎందుకు చెప్తున్నానంటే, దీన్ని నేను షాప్లో పెట్టాను. నేను శారీ సేల్ చేస్తూ ఉన్నాను కదా. సో ఇది బహుశా దీని కాస్ట్ 7,000 to 8,000 నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో ఇదిగోండి, కాంట్రాస్ట్ పళ్ళు, సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారనమాట. శారీ అంతా టిష్యూ ఉంది, గోల్డెన్ టిష్యూ ఉందన్నమాట. సో నేను చాలామందికి చెప్పాను బాగుంది తీసుకోండి అంటే ఎవరు తీసుకోలేదు. సో మిగిలిపోయిన తర్వాత నేనే తీసుకొని కుట్టించుకున్నాను. ఇదిగోండి, బ్లౌజ్కి ఒక 3-4 వేలు పెట్టాను. నిరుపమా దగ్గరే కుట్టించాను. ఇది తనే కుట్టింది. యాక్చువల్గా ఇంతవరకు పెట్టమన్నాను, తనేంటంటే ఇంతవరకే పెట్టింది. అయినా స్టైలిష్గా ఉందిలేండి, బాగుంది. సో ఇది నేను చక్కగా పెళ్ళిళ్ళకి కూడా వేసుకొని వెళ్ళిపోతున్నాను. అవును, పెళ్ళికి నేను పట్టు శారీసే అని పర్టికులర్గా వేసుకోను. నేను కొత్తగా కుట్టించుకున్నవి, నాకు నచ్చినవి ఇలా కూడా వెళ్ళిపోతాను. పెళ్ళికే వేసుకెళ్తాను, రిసెప్షన్కి నలుగురికి కూడా కాదు. సో ఇలానే ఇదే దండ పెట్టుకొని వెళ్ళాను. ఈ మధ్య ఒక పెళ్ళికి వెళ్ళాను, నాకు చాలా నచ్చింది ఇదే స్టైల్ అనమాట. కాబట్టి మీకు చూపిద్దాము, కనిపిద్దాము అనేసి ఇలానే కట్టుకొని వచ్చాను. ఇంకా ఏం చెప్పదలుచుకున్నాను అంటే, పెళ్ళి అంటే మనం అనుకుంటాం జ్యువెలరీ ఏం పెట్టుకోవాలి, బ్యాంగిల్స్ ఏం వేసుకోవాలి, సో శారీ ఏం కట్టుకోవాలి, ఇలా అన్నమాట. పెళ్ళికి వెళ్ళడం ముఖ్యం, మనం కొంచెం స్పెషల్గా రెడీ అవ్వడం ముఖ్యం కదా. అంతేకాని పెద్ద పెద్ద జ్యువెలరీ పెట్టుకోవాలి, కాస్ట్లీ శారీస్ కట్టుకోవాలని ఏమన్నా ఉందమ్మా? లేదు కదా, అవునా కదా? అది చెప్పదలుచుకున్నాను. అంటే నా కూతురి పెళ్లి వీడియోస్ చూపించినప్పుడు కొంతమంది అన్నారు, మేడం మీరు అందరూ పెద్ద పెద్ద వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని ఎందుకు పిలిచారు అని చెప్పేసి. మళ్ళీ చెప్తున్నాను, అందరూ డబ్బులు ఉన్న వాళ్ళే కాదు. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి, నేను లేవని చెప్పను. అయినా కానీ నేను చాలా సింపుల్గా వెళ్తాను మా మ్యారేజెస్కి. ఒకప్పుడు నా దగ్గర ఇంత డబ్బులు లేవు. సో ఉన్న నగలన్నీ బ్యాంకుల్లో ఉండిపోయినాయి. అంటే లోన్ తీసుకొని ఉండున్నాను, విడిపించుకోలేకపోయాను. అప్పుడు కూడా నేనేం ఫీల్ అయ్యేదాన్ని కాదు. సింపుల్గానే వెళ్ళేదాన్ని. ఒక బ్యాంగిల్ వేసుకొని, సన్న దండ వేసుకొని వెళ్ళేదాన్ని. ఒక్కసారి వేరే వాళ్ళని అడిగి జ్యువెలరీ అడిగి తీసుకొని వేసుకున్నాను, కానీ నాకే నచ్చలేదు. తర్వాత నేను ఇంక అడగడం మానేశాను అసలు. అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు. నాకే అనిపించింది ఎందుకు వాళ్ళని అడగడం. నా దగ్గర నలపూసల దండలు ఎప్పుడూ ఉంటాయి, అవి వేసుకొని వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు కూడా నేను లలితానే కదమ్మా. నా వాల్యూ తగ్గిపోతుందా? శారీస్తో నగలతోనే నాకు వాల్యూ వస్తుందా? రాదు కదా. సో అది ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో ఇంకా మామూలుగా సింపుల్గా వెళ్ళిపోతున్నాను. అందులో సమ్మర్ వచ్చింది అనుకోండి, నేను కాటన్స్ ఎక్కువ కడతాను. ఇది వేసుకొని వెళ్ళామంటే వెయిట్లెస్ అనమాట ఈ శారీ. అసలు మీరు 2 గంటలు కూర్చున్నా, 4 గంటలు కూర్చున్నా మీకు అసలు బోర్ కూడా కొట్టదు. అదే పట్టు శారీ కట్టుకొని వెళ్ళాను అనుకోండి, చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. సో మనకు ఒక స్పెషల్ రికగ్నిషన్ అనేది డ్రెస్సింగ్తో వస్తుంది, నేను కాదన్ను.
కానీ మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకున్నామనే దాని మీద కూడా ఉంటుంది మా. అది ప్రైజ్ని బట్టి ఉండదు అంటాను. మీరు ఒక 50,000 శారీ కట్టుకున్నా, ఒక 10 లక్షల నగలు పెట్టుకున్నా కానీ మీకు అవి సూట్ అవ్వలేదనుకోండి, మీకేమి నవ్వుకుంటారు వెనకాల, రికగ్నిషన్ ఏమి ఉండదు. అవును. అదే మీరు ఒక 5,000 శారీ కట్టుకొని ఒక ఒక నల్ల పూసల దండ వేసుకొని ఒక సింపుల్ బ్యాంగిల్ వేసుకొని వెళ్ళినా స్టైలిష్గా వెళ్ళారు అంటే, బ్లౌజ్ స్టిచ్చింగ్ స్టైలిష్గా ఉంది, మీ శారీ కొంచెం స్టైలిష్గా ఉంది అంటే మిమ్మల్ని అందరూ పొగుడుతారు. పొగడకపోయినా బాగుంది ఇవ్వడానికి మెచ్చుకుంటారు. అంటే మీరు అనొచ్చు, నా దగ్గర ఉన్నది చూపించుకుంటానంటే ఉంటే చూపించుకోండి, నేనేం వద్దనను. నిజంగానే ఒక ఫంక్షన్కి వెళ్తే నగలు పెట్టుకెళ్తే మనల్ని అందరూ చూసి బాగుందని అనుకుంటాం, కానీ మనకు ఎబ్బెట్టుగా ఉన్నా వేసుకోకూడదమ్మా. నేను అదే చెప్తాను. అంటే ఇక్కడ సన్నమా లావా ఏజా ఇది కాదు. ఏ ఏజ్లో ఉన్నా కానీ, ఇప్పుడు చూడండి గోదావరి వైపు వాళ్ళకి 70 years వస్తే కూడా వడ్డాణాలు పెడతారు, అన్నీ పెట్టుకుంటారు వాళ్ళు. నాకు ముచ్చటగా అనిపిస్తుంది. కానీ మనకు ఏజ్కి తగ్గట్టుగా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉండి శారీస్ చక్కగా కట్టుకొని మనకు సూటబుల్ కలర్స్ వేసుకొని జిగజిగలాడకుండా వెళ్ళామనుకోండి, బాగుంటుందా బాగుండదా? ఇప్పుడు ఒక మెహందీ ఫంక్షన్ అమ్మా, దానికి మరీ గ్రాండ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు, నలుగు సింపుల్గా వెళ్ళొచ్చు. అదే సంగీత్ ఉంది, దానికి కొంచెం దగదగలాడుతూ వెళ్ళొచ్చు, ఫ్యాన్సీగా వస్తారు. పెళ్ళికి కొంచెం గ్రాండ్గా వెళ్ళొచ్చు. బర్త్డే పార్టీ ఉంది, మరీ గ్రాండ్గా వెళ్ళాం, ఏం బాగుంటుంది? ఆ బర్త్డే బేబీ వాళ్ళ అమ్మా నానే అంత గ్రాండ్గా ఉండకపోతే మనం చాలా గ్రాండ్గా వెళ్ళామంటే ఎలా? అలానే ఎవరైనా చనిపోయారు, వాళ్లకు కర్మంత్రాలు అంటారు కదా, చేస్తూ ఉంటారు. ఇంతింత పెద్ద దండలు వేసుకొని ఇంతింత నగలు వేసుకొని వెళ్తూ ఉంటారు. అది నాకు చాలా కష్టం ఉంటుందమ్మా. అంటే ఒకళ్ళు కాదు, చాలామంది అలానే వస్తారు. నాకు ఫస్ట్లో ఏంటబ్బా అనుకునేదాన్ని, తర్వాత అలవాటు అయిపోయింది నాకు. అంటే అదే సంతోషకరమైన విషయం ఏం కాదు, ఎంత పెద్దవాళ్ళైనా కానీ. సో ఇలా నా వ్యూస్ ఉంటాయి. అంటే మీకు నావి నచ్చాలని లేదు. నేనేం చెప్తాను అంటే, ఎప్పుడైనా కానీ మనల్ని ఒకళ్ళు అప్రిషియేట్ చెయ్యాలి అంటే, మనం అలా అనుకుంటే మన డ్రెస్సింగ్ స్టైల్ చాలా ముఖ్యమా, అది నేను చెప్తాను. కొంచెం ప్లెయిన్ సారీస్, వర్క్ బ్లౌజెస్, వర్క్ అంటే హెవీ వర్క్ కాదు, లైట్ వర్క్లు. హెవీ వర్క్లు మీరు పెళ్ళిళ్ళకి వేసుకోవచ్చు, రిసెప్షన్కి వేసుకోవచ్చు, కానీ సింపుల్ ఫంక్షన్స్కి ఎందుకు వేసుకోవాలి? ఇది నేను చెప్తాను. కొన్ని సోబర్ కలర్స్, కొన్ని అట్రాక్టివ్ కలర్స్, కొన్ని డాజ్లింగ్ కలర్స్, డిఫరెంట్ ఫంక్షన్స్కి అనమాట. అంటే మళ్ళీ మీరు కామెంట్ పెట్టచ్చు, మేడం మా దగ్గర అన్నీ ఉండవు అంటే, మీరు తీసుకునే వాటిల్లోనే మీ బడ్జెట్లోనే నేనేమి అన్నిటికీ ఓ అంటూ పెట్టమని చెప్పను. మన బడ్జెట్లోనే మనం చేసుకోవచ్చు కదా. నేనేం చెప్తున్నాను అంటే, చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, మీ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేయండి. నేను కొన్ని సారీస్ కూడా మీకు చూపించాను, ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి. నేను చెప్తున్నాను కదమ్మా, నేను 500 రూపాయల శారీ నుంచి కడతాను, మూవీస్ కూడా కడతాను, 500 రూపీస్ శారీస్, షాపింగ్కి కూడా కడతాను. అంటే బట్టలతో నాకు వాల్యూ వస్తుందని నేను అసలు నమ్మను. ఇప్పుడే కాదు, ఎప్పుడూ నమ్మను. కానీ కొన్ని అకేషన్స్కి స్పెషల్గా వెళ్తాను, దానికోసం కొన్ని సారీస్ తీసి పెడతాను, కొన్ని డ్రెస్సెస్ తీసి పెట్టుకుంటాను. ఇది మనం అలవాటు చేసుకోవాలి అంటాను. అలానే జ్యువెలరీ అంటేనే లక్షల్లోనే తీసుకోవాల్సిన అవసరం లేదు, సింపుల్గా వేలల్లో కూడా తీసుకోవచ్చు కదా. అంటే నేనేం చెప్తాను అంటే, ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ ఇంత గ్రాండ్గా పెట్టుకొని వెళ్ళే కంటే నల్ల పూసల దండ సింపుల్గా వేసుకొని వెళ్ళడం బెటర్ మా. అవునా కాదా చెప్పండి? నేను అలా చెప్తానన్నమాట. సో ఇలా మీతో చాలా చెప్పుకోవాలని ఉంది. మొత్తం మీద ఏం చెప్తాను అంటే, మిమ్మల్ని మీరు స్టైలిష్గా ఉంచుకోండి మా. మీ స్కిన్ స్టైల్గా ఉంచుకోండి, మీ హెయిర్ స్టైల్గా ఉంచుకోండి. అంటే డిఫరెంట్ కట్స్ అని కాదు, నీట్గా ఫ్రెష్గా ఉండండి. ఫంక్షన్కి వెళ్ళే ముందు స్నానం చేయండి, పర్ఫ్యూమ్ పెట్టుకోండి, ఏదైనా మీకు సూటబుల్ పర్ఫ్యూమా, మరీ ఘాటు వాసనలు వచ్చేవి కాదు, ఐరన్ చేసినవి పెట్టుకోండి. మీ చెప్పులు చూసుకోండి, ఈ రోజుల్లో చెప్పులు కూడా కొంచెం స్టైల్గా ఉండాలి. చేతులు చూసుకోండి, చేతులు బాగున్నాయా లేవా. మనం ఎంత వంట చేసినా చేతులు కొంచెం కేర్ తీసుకున్నామంటే నీట్గా పెట్టుకోవచ్చు. అలానే కాళ్ళు కూడా మొత్తం మీద స్కిన్ డ్రైగా లేకుండా చూసుకోండి. దీనికి మంచి డైట్ వాడాలి కదా, ప్రాపర్ డైట్ తీసుకోండి. ఇలా అమ్మ, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. అంటే న్యూట్రిషనిస్ట్గా, కాస్మెటాలజిస్ట్గా మీకు ఇవి చెప్తున్నాను నేను. మీకు చాలా డౌట్స్ ఉండొచ్చు, డౌట్స్ ఉంటే హాయ్ టీవీ ఒకసారి చూడండి మా. హాయ్ టీవీ మన లైఫ్ స్టైల్ కంటే 1 year ముందే స్టార్ట్ చేశాను. ఇలాంటి డౌట్స్కి అంతా చాలా ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను నేను. సో కొంత
రెసిపీస్ కూడా చూపిస్తూ ఉన్నాను హాయ్ టీవీలో, హెల్దీ రెసిపీస్. మన లైఫ్ స్టైల్లో కూడా చూపిస్తాను మా తప్పకుండా. కానీ రెండు వేరే వేరే ఉంటాయి, మీకు నచ్చుతాయి అనుకుంటాను. కాకపోతే మరీ రోజు ఒక వీడియో అయితే చేయలేను. కుకింగ్ కొంచెం నెలలో 1-2-3 సార్లు చూపిస్తాను, తప్పకుండా చూపిస్తాను. కానీ మనకు మనం స్పెషల్గా ఉండాలి అంటే మంచి డైట్ తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం కొంచెం మన గురించి ఇంట్రెస్ట్ ఉండాలి, డ్రెస్సింగ్ స్టైల్ బాగుండాలి, హెయిర్ బాగుండాలి, స్కిన్ బాగుండాలి. ఇవన్నీ మీకు కావాలి అంటే మీకు తెలియకపోతే ఒకసారి నన్ను వచ్చి కలవండి మా. అంటే మీకు హాయ్ టీవీ చూస్తే లలితారెడ్డి హాయ్ టీవీ అంటే మీకు చాలా డౌట్స్ క్లియర్ అయిపోతాయి. అయినా కానీ ఒకసారి నన్ను కలిశారు అంటే మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తాను. మీరు స్మార్ట్గా ఉండేటట్టుగా, చక్కగా కనిపించేటట్టుగా చెప్తాను మా. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్.